జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కోమిటి కొండాపూర్ గ్రామంలో ఎంపీ ధర్మపురి అరవింద్ పర్యటించారు. ఇటీవల కురిసిన వడగండ్ల వానల వల్ల పంటలు తీవ్రంగా నష్టపోయి రైతులు బాధపడుతున్నారని వారిని ఓదార్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అధ్వానంగా తయారైందని, కనీసం పాలనపై అవగాహన లేకుండా పోయిందని అన్నారు. పాత ప్రభుత్వం వల్ల రాష్ట్రం అన్యాయానికి గురైతే ప్రస్తుతం దోచుకునడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని అరవింద్ అన్నారు. ఇలాంటి విపత్తులు ముందుగానే గమనించి కేంద్ర ప్రభుత్వం రైతులకు ఫసల్ బీమా పథకం ప్రవేశపెట్టిందని, దీన్ని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించకపోవడంతో రైతులకు పంటపై బీమా కల్పించలేకపోతున్నామని అన్నారు. ప్రస్తుతం జరిగిన నష్టానికి రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి 50,000 రూపాయలు రైతులకు అందించాలని ఎంపీ ధర్మపురి అరవింద్ డిమాండ్ చేశారు. కొలాప్స్ అయి ఉన్నది రాష్ట్రం. అది కేసీఆర్ కొలాప్స్ చేయడం, దాంట్లో నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం బయటకు తీసుకొచ్చే ప్రయత్నము చేస్తలేదు, వాళ్ళకు ఉద్దేశము లేదు, వాళ్ళకి అవగాహన కూడా లేదు. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న నష్టానికి, ఈ 2 రోజుల వర్షాలకి నష్టానికి తక్షణమే 50,000 రూపాయలు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఫస్ట్ నేను సుమారు నాకు ఐడియా ఉంది 25-30 వరకు పెట్టుబడి ఉంటుందని. ఇప్పుడు ఉన్నాయి ధరలు పెరుగుడికి ఇంకా పెరుగుతూనే ఉంటుంది. కానీ ఇప్పుడు చూసినాక డ్యామేజ్ ఏ రకంగా అయిందో ప్రత్యేకంగా ఇబ్రహీంపట్నం మండలం చూసినాక నేను 50,000 డిమాండ్ చేయాల్సిందిగా నేను నిర్ణయం తీసుకున్నాను, డిమాండ్ చేస్తాను. ఇది ఇవాళ అగ్రికల్చర్ మినిస్టర్ నిజామాబాద్కి వచ్చిండు. నేను ఈ నుంచి మళ్ళీ నిజామాబాద్ పోతాను. ఇప్పుడు అక్కడ ఆయనకి లెటర్ రాస్తాను, కలెక్టర్కి కాపీ పెడతాను. తక్షణమే మీరు విడుదల చేయండి. మీరు ఒక సిస్టమ్ చేస్తలేదు, పైసలు లేవంటున్నారు. పైసలు అట్లా ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం సిస్టమ్ పెట్టింది, దాన్ని సద్వినియోగం చేసుకోండి. అన్ని డిపార్ట్మెంట్లలో పెట్టింది, ప్రత్యేకంగా అగ్రికల్చరు మనకి మోస్ట్ ఇంపార్టెంట్ మన దేశంలో, మన ప్రాంతంలో, మన రాష్ట్రంలో. ఇవన్నీ కూడా పరంగా నడిస్తే బెటర్. మీ ప్రభుత్వం ఫెయిల్ అయింది.